జపాన్లో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అక్కడ ఆయన బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు. జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో కలిసి టోక్యో నుంచి సెండాయ్ నగరానికి వెళ్లారు. ఈ సందర్భంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని జపనీస్ అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. అలాగే ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీలో శిక్షణ పొందుతున్న భారతీయ లోకో పైలట్లతో మోదీ ముచ్చటించారు. కొత్తగా రూపొందించిన ఆల్ఫా ఎక్స్ రైలును పరిశీలించారు. జపాన్లో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అక్కడ ఆయన బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు. జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో కలిసి టోక్యో నుంచి సెండాయ్ నగరానికి వెళ్లారు. ఈ సందర్భంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని జపనీస్ అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. అలాగే ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీలో శిక్షణ పొందుతున్న భారతీయ లోకో పైలట్లతో మోదీ ముచ్చటించారు. కొత్తగా రూపొందించిన ఆల్ఫా ఎక్స్ రైలును పరిశీలించారు. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా జపాన్ వెళ్లిన మోదీ తొలిసారిగా బుల్లెట్ ట్రైన్ ఎక్కారు. కాక్పిట్లోకి వెళ్లి మరీ దాని విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ను భారత్కు తీసుకురావాలని అప్పుడే అనుకున్నారట. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అంటే 2027లో ఈ కల సాకారం కాబోతోంది. ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ 2027లో పట్టాలెక్కనుంది. ఇండియా జపాన్ సంయుక్తంగా ఈ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును చేపడుతున్నాయి. సెండాయ్ నగరంలో టోక్యో ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీని ప్రధాని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే ప్రీమియర్ చిప్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థ. ఈ ఏడాది చివరికి మేడ్ ఇన్ ఇండియా చిప్స్ మార్కెట్లోకి వస్తాయని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే ఆయన టోక్యో ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీని సందర్శించారు. సెమీకండక్టర్ల రంగంపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశంలో 6 సెమీకండక్టర్ ప్లాంట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవలే కొత్తగా మరో 4 యూనిట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జపాన్ పర్యటన ముగించుకొని ఇక్కడి నుంచి ప్రధాని మోదీ నేరుగా చైనా వెళ్తారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తియాన్జిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.